నెగిటివ్ మిక్స్డ్ టాక్ ఉంది. సెకండ్ టైం చూసా కానీ అర్థం కాదు. మైనస్ అంతా స్టోరీనే. స్టోరీని లాగినారు, బాగా లాగినారు. లాగి పాజిటివ్ మాట్లాడుకుంటే శ్రీ విష్ణు, వన్ అండ్ ఓన్లీ శ్రీ విష్ణు అంతే. బాగుంది, పర్వాలేదు, బాగా అర్థమైంది. తీశారు, చూసాం, బాగాలేదు, పోతున్నాం అంతే. ఆ ఫస్ట్ హాఫ్ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం ఏదో బాగుంది. ఫస్ట్ హాఫ్ లాగే, బట్ మనకి శ్రీ విష్ణు యాక్టింగ్ తో అది సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది అనమాట. వన్ మ్యాన్ షో, అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. బట్ ఆ స్టోరీ ఇంకా 4, 5, 6 ఏమో, 6 ఉన్నాయి. ఆయన క్యారెక్టర్స్ మొత్తం యాక్టింగ్ పీక్స్ లెవెల్ ఉంటుంది. మైనస్ అంతా స్టోరీనే. స్టోరీని లాగినారు, బాగా లాగినారు. లాగి పాజిటివ్ మాట్లాడుకుంటే శ్రీ విష్ణు, వన్ అండ్ ఓన్లీ శ్రీ విష్ణు అంతే. శ్రీ విష్ణు మాత్రమే, వన్ మ్యాన్ షో, ది గ్రేట్ యాక్టర్ అనిపించిన. రితు వర్మ పర్లేదు, రితు వర్మ కూడా బాగా. చాలా సేపు అంటే మనకు శ్రీ విష్ణునే కనబడతాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు శ్రీ విష్ణునే, మూవీ మొత్తం శ్రీ విష్ణునే. మనకు ఆ స్టోరీ కొంచెం ఇంకా ఆయన ఏదో మార్చి చెప్పినంటే బాగుంది. బట్ సెకండ్ హాఫ్ పర్లే, 2.5. సినిమా అదే బాగుంది బ్రో, బట్ సెకండ్ టైం చూడాలి. నెగిటివ్ మిక్స్డ్ టాక్ ఉంది. సెకండ్ టైం చూసా కానీ అర్థం కాదు. అంటే చాలా ఏదో ఫ్యామిలీ చాట్ మాత్రం ఉంటది కదా, ఆ టైప్ ఉంది. ఒక వాయిస్ అయితే ఇరిటేటింగ్ ఉంది బ్రో. కాదు, ముస్లిం పోలీస్ క్యారెక్టర్ ఉంటది కదా, బేస్ ఎక్కువ పెట్టేసి వాయిస్ చాలా ఇరిటేటింగ్ ఉంది. అది తప్ప సినిమా అయితే బాగుంది. స్టోరీ బాగుంది, కొంచెం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం చాలా గజిబిజిగా ఉంది. సెకండ్ హాఫ్ లో బాగా క్లారిటీ ఇచ్చాడు. అది అర్థం చేయాలి, అర్థం అవుతుంది. 7 అంటే ఎక్కువగా ఇది జెండర్ డిస్క్రిమినేషన్ ఉంది కదా, వాళ్ళ కోసం తీశారు, బాగా అర్థమైంది. మెసేజ్ పక్కా మెసేజ్ ఉంటుంది. ఫ్యామిలీస్ రావాలి, ఫ్యామిలీస్ రావచ్చు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు రావచ్చు. అంత చెప్పలేం బ్రో, మిక్స్డ్ టాక్ ఉంది కాబట్టి చెప్పలేం. అది అదృష్టం లెక్క బట్టి బేస్ అయి ఉంటుంది. 3 ఇవ్వచ్చు. ఎస్.